పట్టణంలోని సోమవారం జస్విత జన్మదినం సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్లో ఘనంగా కేక్ కటింగ్ రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొనుకుల కిషోర్ ప్రశాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి జస్వితను ఆశీర్వదించారు. అదేవిధంగా 100 మందికి పైగా రక్తదానం చేశారు. జస్విత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అశోక్, భవానీ, ఆనందరావు, పద్మావతి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమానుడు అశోక్ వాళ్ళ పాప బర్త్డే గత 6 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకొస్తారు. ఈ రోజున 6వ సంవత్సరం బర్త్డే 6వ సంవత్సరం సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పాపకి బ్లెస్సింగ్స్ రక్తదాన రూపంలో ఇస్తామని చెప్పి ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ఈరోజు దాదాపుగా 20-30 మంది బ్లడ్ డొనేట్ చేశారు. ఈ బ్లెస్సింగ్స్ అంతా కూడా పాపకి అందుతాయి. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు జన్మదినం కానీ, వార్షికోత్సవం కానీ, పెళ్లి రోజు కానీ ఒక రక్తదానం చేసి మంచి పని చేసి ముందుకెళ్దామని మాకు స్ఫూర్తినిచ్చిన భాస్కర్ అన్నకి, మోపూరి భాస్కర్ అన్నకి, అలాగే బావిశెట్టి కిషోర్కి ఇద్దరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మంచి రోజు మంచి కార్యక్రమం ఒక రక్తదానం చేయాలనేది స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. పాప నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు మా పాపది 6వ సంవత్సరం 6th ఇయర్ బర్త్డే. సో అందుకని నోవా బ్లడ్ బ్యాంక్లో మనం ఒక 20 to 30 మెంబర్స్కి బ్లడ్ డొనేషన్ ప్లాన్ చేసాము. ఆల్రెడీ అది జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 250 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లాన్ చేసామండి. సో అందరూ మా పాపను విష్ చేసి ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. మనవరాల పుట్టినరోజు శుభ సందర్భంలో ఇక్కడ రక్తదానం ఇవ్వటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకి 250 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. మా మనవరాలందరూ మీరు దీవించాలని కోరుకుంటున్నాను.